హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? నేనేం చేస్తున్నానో తెలుసా అండి? గోరింటాకు ఆకు మా ఆడపడుచు పంపిందండి. ఈరోజు ఆషాఢ మాసం వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఈరోజు తప్పనిసరిగా పంపమంటే తీర్చి వెళ్ళిందండి మా ఆడపడుచు. ఈ చేతులు ఈ విధంగా ఖాళీగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటున్నాను. గోరింటాకు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి. స్వచ్ఛమైన గోరింటాకును పెట్టుకుంటే అనేక వ్యాధులను, చర్మ వ్యాధులను దూరం చేస్తుందని ఇది కనిపెట్టారండి. కానీ ఇది గౌరీదేవి ఆకు అని పురాణంలో చెప్పబడిందండి. గౌరీదేవి ఇంటి ఆకు పెరట్లో పెరిగిన మొక్క కాబట్టి గౌరీదేవి ఆకు అని ఇంటి ఆకు అని అంటారు. ఈ గోరింటాకును మైదాకు అని కూడా అంటారు కదండి. ఈ గోరింట అనేది చాలా గర్భవతులకు కూడా చాలా మంచిదండి. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. కొద్దిగా గ్రైండ్ చేసి రోట్లో రుబ్బి కొద్దిగా ముద్దల్లాగా తినబెట్టాలంటండి. ఒంట్లో వేడి తగ్గిస్తుందంట. అదేవిధంగా మన శరీరంలో వేడి ఎక్కువ ఉంటే కూడా ఎర్రగా అవుతుందంట అండి. నాకైతే అస్సలు ఎర్రగా కాదండి. ఏమంటే పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి. నా శరీరంలో వేడి తక్కువనో మళ్ళీ ఏంటో కారణం తెలియదు, కానీ నాకు మాత్రం రెడ్గా ఎప్పుడు ఎక్కువ కాదండి. లైట్గా గన్నేరు పువ్వు లాగానే అవుతుంటుంది. ఓకే అండి, ఈ విధంగా కొద్దిగా పెడుతున్నాను. 5 వేలకు కొద్ది ఏళ్ళు పావు భాగం పెడుతున్నానండి, అంతే. మధ్యలో రౌండ్గా ఫస్ట్ అయితే పెట్టాను. తర్వాత చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకున్నాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోరింటాకు అంటే అందరికి ఇష్టమే కదండి. కాకపోతే ఇది సాంప్రదాయంగా ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మంచిదని చెట్టు కూడా ఉంది ఫ్రెష్గా అని పెట్టుకుంటున్నానండి. మా ఆడపడుచు రుబ్బే తెచ్చింది. కేవలం నిమ్మరసం ఒకటి కలిపిందంట. చింతపండు కూడా కలుపుతారా అంటండి. కానీ కొందరు తమలపాకు బొక్కలు కూడా వేస్తారండి. కాఫీ పొడి ఏవేవో కలుపుతారండి. మేమైతే ఒరిజినల్గా పెట్టుకోవాలనే ఉద్దేశంతో నిమ్మరసం ఒక్కటే కలిపి పెట్టుకుంటున్నామండి. కాకుండా సరే, కానీ అది కొద్దిగా రెడ్ కాకుండా కూడా ఆర్టిఫిషియల్ కాకుండా ఈ విధంగా పెట్టుకోవడమే మంచిదని నా ఉద్దేశం అండి. అందుకొరకే ఏమి కలపకుండా నిమ్మరసం ఒకటి కలిపి పెట్టుకుంటున్నామండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గోరింటాకు తలకు కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. ముఖ్యంగా చుండ్రు ఇవన్నీ లేకుండా చేస్తుంది. అదేవిధంగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, జుట్టు రాలకుండా ఉంటుంది. దీన్ని ఎన్నా అని కూడా అంటారు కదండి, గోరింటాకు పొడిని. ఓకే అండి, ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, కానీ కాస్త ఓపిక శ్రద్ధ అవసరం ఉంటేనే ఇవన్నీ పెట్టుకోగలుగుతామండి. గోరింటాకు మంచిదని అందరికి తెలుసు, కానీ పెట్టుకోవడంలో అశ్రద్ధ చేస్తాము. ఈ వర్షాకాలం సీజన్ అనే కాదు, ఎప్పుడు పెట్టుకోవచ్చు. ఒంట్లో వేడి ఉన్న వాళ్ళు తరచూ ఉపయోగిస్తే చాలా మంచిదని అంటారండి. ప్రతి ఒక్కరూ ఈ వర్షాకాలంలోనే కాక మన సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ విధంగా మన గౌరీదేవి ఆకును పెట్టుకుంటే మనకే మంచిది కదండి ఆరోగ్యానికి. ప్రతి ఫంక్షన్లో మెహందీ బదులు ఈ గోరింటాకులను పెంచుకుంటూ పోతే బాగుంటుందండి. ఇది కూడా ఒక పండగలాగా చేసుకుంటారు కొంతమంది సాంప్రదాయబద్ధంగా. ఈ విధంగా నేను అన్ని ఏళ్ళకి ఈ విధంగా పెట్టుకున్నానండి. ఓకే అండి, ఆషాఢ మాసం కాబట్టి గోరింటాకు గురించి చెప్పాల్సి వచ్చింది. ఈ విధంగా ఉందండి, చూపిస్తాను చూడండి. నాకు లైట్గా అయ్యిందండి, అంతే. గోరింటాకు ఎక్కువగా పండలేదు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్రతి ఒక్కరు ఈ గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాఢ మాసం అనే కాదు, శ్రావణ మాసంలో కూడా నోములు వ్రతాలు అప్పుడు పెట్టుకుంటే చాలా మంచిదండి. కంటికి కూడా మంచిదని, కంటి సంరక్షణ కూడా మంచిదని అంటున్నారు డాక్టర్స్. ఓకే అండి, డాక్టర్స్ కూడా సజెషన్ చేశారు ఈ విషయంలో. ఓకే అండి, ప్రతి ఒక్కరు ఈ గోరింటాకును కళ్ళకు కూడా మంచిదని చెప్పారు అండి డాక్టర్లు. అదేవిధంగా వర్షాకాలంలో మనకు చేతి వేళ్ళు ఇన్ఫెక్షన్ కాకుండా ఉపయోగపడుతుందని కూడా చెప్పారండి డాక్టర్స్. అందుకొరకే ప్రతి ఒక్కరు ఈ విధంగా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా నేను 5 వేలకు ఈ విధంగా పెట్టుకున్నానండి. కాకపోతే నాకు కొద్దిగా ఎర్రగా కాదండి, ఎందుకు ఏమో వేడి తక్కువ ఉన్న వాళ్ళకు రెడ్ కాదని అంటారు. ఈ కారణం ఏమిటో తెలియదు కానీ నాకు లైట్గానే అవుతుంది. కాకపోతే సాంప్రదాయం అని పెట్టుకుంటున్నానండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఆఫ్ పెట్టుకున్నానండి వేళ్ళకు. మధ్యలో రౌండ్ పెట్టి చుట్టుముట్టు 6 డాట్స్ పెట్టాను అంతే. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఆషాఢంలో ఈ గోరింటాకును పెట్టుకోవడం కాక శ్రావణంలో కూడా పెట్టుకోవచ్చు అండి. రథాలు నోములు ఉంటాయి కదండి. మన సాంప్రదాయాన్ని మెహందీ కెమికల్స్ కలిసిన మెహందీ పెట్టుకోకుండా ఈ విధంగా మన పెరటి చెట్లలో గోరింటాకును పెంచుకుంటే పెరటి మొక్కగా ఉపయోగపడుతుందండి. గోరింటాకు తోట కూడా ముందు ముందు ఉంటుందేమో అనిపిస్తుంది. మళ్ళీ సాంప్రదాయాలు అందరూ పాటిస్తున్నారు, మనకంటే విదేశాల్లో ఇంకా ఎక్కువగా పాటిస్తున్నారండి. మనమే కనుమరుగు చేస్తున్నాము ఈ సాంప్రదాయాలను. కానీ విదేశాల్లో పర్టికులర్గా ప్రతి ఒక్క పండుగను బాగా జరుపుకుంటున్నారండి. గోరింటాకును కూడా వాళ్ళు ఎంతో ముచ్చటగా పడి పెట్టుకుంటున్నారు. మా భావి తరాలకు కూడా ఉపయోగపడుతుందండి. భవిష్యత్తులో పిల్లలకు కూడా మన సాంప్రదాయాలను మర్చిపోకుండా చేసే బాధ్యత మనదేనండి. ఆ విధంగా పెట్టుకున్నానండి. కాకపోతే ఏ విధంగా ఎర్రగా అవుతుందో చూడాలి. నాకైతే మామూలుగానే అవుతుందండి, చూడాలి ఏ విధంగా అవుతుందో. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పాను కదండి గోరింటాకు ఉపయోగాలు. గౌరీదేవి పెరటి మొక్క లాగా పెంచింది కాబట్టి గౌరీదేవి ఇంటి ఆకు అని కూడా అంటారు. దీనికి అమ్మ గౌరీదేవి నుంచే పుట్టింది కాబట్టి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు పురాణాల నుంచి ఇది వచ్చిందండి, ఆషాఢ మాసంలో పెట్టుకోవాలని. ఓకే అండి, మనం మాత్రము ఆషాఢ మాసమే కాదు, శ్రావణము, కార్తీకము ప్రతి ఒక్క పండుగకు ఈ ఆకును ఉపయోగిస్తే చాలా మంచిదండి. మెడిసిన్గా కూడా ఉపయోగపడుతుంది, ఆరోగ్యప్రదాయిని. గర్భవతులు కూడా గ్రైండ్ చేసిన ఆకును శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసి తినాలండి. అదేవిధంగా వాడొద్దు, క్రిమి సంహారక మందులు చల్లుతారు. ఎలాగైనా క్రిములు కీటకాలు వాళ్తుంటాయి కదండి. అందుకొరకు మనము జాగ్రత్త వహించి నోట్లో మింగేటప్పుడు జాగ్రత్త వహించాలండి. కడిగి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి, చిన్నపిల్లలకు కూడా తినబెడితే మంచిది అంటారు, ఒంట్లో వేడి కరిగిపోవడానికి. వేడి ఉన్న వాళ్ళకు మాత్రము ఇది రెడ్గా అవుతుందండి, లేకుంటే వేడి ఉన్నందుకే రెడ్ కాదు తెలియదండి. వేడి అయితే వెళ్ళిపోతుంది అంటారు, ఒంట్లో వేడి. ఓకే అండి, కంప్లీట్ అయ్యింది. ఈ విధంగా డాట్స్ పెట్టాను 3, అటు సైడ్ కూడా 3 పెడతాను. అదే 3 అవర్స్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను, కానీ 3 అవర్స్ కదలకుండా ఉండాలి కదండి, ఏ పని చేయకుండా. అది సాధ్యమేనా అనిపిస్తుంది. 1 గంట 1 అవర్ పెట్టుకోవాలనుకుంటాను. చూద్దాం రెడ్గా అవుతుందో లేదో. ఏదో తృప్తి అండి, రెడ్ కాకుండా కూడా పెట్టుకోవాలని, ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి కదా అని తపన ఉంటుంది కదండి. అందుకే ఈ విధంగా పెట్టుకున్నాను. ఓకే అండి, నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పానండి ఈ ఆషాఢ మాసం గురించి. ఇది వెళ్ళిపోతుంది ఆషాఢ మాసం, 1 డే అమావాస్య, రేపే అమావాస్య, రేపే లాస్ట్ డే అండి.
ఈరోజు మా ఆడపడుచు ఇచ్చినందుకు నేను ఓపికగా శ్రద్ధగా పెట్టుకుంటున్నాను. శ్రద్ధ ఓపిక ఉండాలండి. పెట్టుకోవాలంటే తలకు కూడా పెట్టుకోవచ్చు, కానీ ఓపిక ఉండాలండి చాలా. నెగ్లెక్ట్ చేస్తే ఇంకా అంతే సంగతులు. తల జుట్టు ఊడిపోతుంది. కాకపోతే మంత్లీ ఒకసారైనా ఎన్న పెట్టుకోవాలి. ఇటువంటి ఆకును పెడితే ఇంకా ప్రయోజనం ఉంటుందండి. ఓకే అండి, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కడిగిన తర్వాత ఈ విధంగా అయింది చూడండి. లైట్గానే అయిందండి. ఓకే అండి, ఇంతే. ఓకే, కీప్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.